ఏపీలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందిన ఘటనపై వివరాలు సేకరించేందుకు కేంద్రం నుంచి వచ్చిన వైద్య బృందం నర్సరావుపేటలో పర్యటిస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా ఉన్నారు. ఇది పూర్తిగా బర్డ్ ఫ్లూ కాదనే అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బర్డ్ ఫ్లూ వదంతులతో కోళ్ల పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడుతోందన్నారు. పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరారు. మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే గత 2 రోజుల క్రితం ఈ బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిందని వార్త ఏదైతే వచ్చిందో అది మాత్రం చాలా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా నర్సరావుపేట, అంటే మృతి చెందిన మృతురాలది నర్సరావుపేట కావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక భీతావాహక వాతావరణం అయితే ఏర్పడింది. ప్రధానంగా ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తాన్ని కూడా వైద్య బృందం అయితే అక్కడికి రావడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించి వాళ్ళ రక్త నమూనాలను కూడా సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి కేసు నమోదు కావడంతో అది కూడా ఒక చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందిందని తెలియడంతో కేంద్రం కూడా వెంటనే రెస్పాండ్ అయింది. కేంద్ర బృందం కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. 5 మందితో కూడినటువంటి కేంద్ర బృందం ఈ రోజు అయితే మాత్రం నర్సరావుపేటలో పర్యటిస్తూ ఉంది. ఆ చిన్నారి చనిపోయినటువంటి ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులతో మాట్లాడటం, అదే విధంగా కూడా చనిపోవడానికి కారణాల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే చిన్నారికి ప్రధానంగా కూడా ఆ రోజు పచ్చి మాంసం తింటం మూలాన అలా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిందా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం అక్కడ అందరి దగ్గర నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ చికెన్ షాపుల దగ్గరికి వెళ్లి వాటి నమూనాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అలాగే ఆయన అక్కడ ఉన్నటువంటి కేంద్ర బృందంతో పాటుగా కూడా స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి విషయాలను వాళ్ళకి వివరించడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ ప్రధానంగా చనిపోయింది H5N1 అనేటువంటి వైరస్ కారణంగానే పాప మృతి చెందినట్లు కూడా భావించిన నేపథ్యంలో ఈ కేవలం H5N1 కి సంబంధించిన వైరస్ పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ఉందో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ గా కూడా చెప్పాల్సిన పని లేదు. దీంట్లో కొత్త బర్డ్ ఫ్లూ కానటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చని ఆయన అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి ప్రధానంగా వైద్య సిబ్బంది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల రక్త నమూనాలు సేకరించి వాటిని అయితే టెస్ట్ కి పంపించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర బృందం రావడం, కేంద్ర బృందం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను ఇచ్చే విధంగా కూడా ఇక్కడైతే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మరి సాయంత్రానికి కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి కేంద్ర బృందం మీడియాతో మాట్లాడటం వచ్చిన సందర్భంలో మీడియాతో వాళ్ళు మాట్లాడటానికి ఆసక్తిని అయితే కనపడతలేదు. ఈ రోజున మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు కొంత తెలియజేస్తే బాగుంటుందని స్థానికులు అయితే అనుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. వైరస్ అనేది ఇప్పుడు మన కరోనా టైంలో మనం చూసాము. కరోనా టైంలో చిన్న జ్వరం, జలుబు, దగ్గు ఉన్నా కానీ వాడు పాజిటివ్ అని ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి కేసుని పాజిటివ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు. కొన్ని లక్షల మంది ఆ విధంగా పాజిటివ్ రావడం జరిగింది. ఇట్లా వ్యవస్థ అనేది సడన్గా ప్రజల్లోకి పంపకూడదు. దీన్ని ఒక ఎస్టిమేటెడ్గా ఒక మెడికల్ టీం అనేది దాన్ని స్టడీ చేసి ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ని బయటికి వదిలారో ఆ రిపోర్ట్ని మరి సీఎం గారి దృష్టిలో పెట్టి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే సడన్గా రిలీజ్ చేయడం వల్ల ఒక సింగిల్ కేసు, ఈ సింగిల్ కేసు వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది. అందుకని మీడియా సోదరులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ కాదేమో అని వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఒక వైరల్ డిసీజ్ ఏమని అనుకుంటున్నారు, H5N1. అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా టెస్ట్ చేస్తే అంతా నెగిటివ్ వచ్చింది. కాబట్టి మరి ఇది ఒక జాగ్రత్తగా మన మీడియా సోదరులు కూడా ఏ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా, మరి కోళ్ల పరిశ్రమ కూడా ఇవన్నీ కూడా దెబ్బతినకుండా మనం చూడాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఒక చెడు సమాచారం వెళ్తుంది కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.